అక్కడ 10 ఏళ్ల నుంచి ఓ గాడ్జిల్లా ఉండదురా. చిన్న హీరో చెప్దామా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఆర్ సినిమా. ఈరోజు వీడియో ఏంటంటే మన మాస్ మహారాజా రవితేజన్న ఈగల్ మూవీ చూడటం జరిగింది. మరి మూవీ ఎలా ఉంది, బాగుందా లేదా, మూవీకి వెళ్ళాలా వద్దనుకుంటున్నారా? అయితే ఫుల్ రివ్యూ చూశాక మీకే మూవీకి వెళ్ళాలా వద్దనేది ఒక క్లారిటీ వస్తుంది. అంతకంటే ముందు మన ఛానల్ కనుక ఇప్పుడే చూస్తుంటే ఒక లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఈ వీడియో ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి, చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఇక ఈ మూవీ గురించి మాట్లాడుకుంటే నేను ఫస్ట్ నుంచి అనుకుంటున్నా, వీళ్ళేంట్రా పోస్టర్స్లో పత్తి పోస్టర్స్ వేస్తున్నారు అనుకుంటున్నా. అంటే ప్రతి పోస్టర్లో పత్తి అనేది మనకి చూపిస్తున్నారు, అంటే మెసేజ్ ఏదో ఉండబోతుంది అనుకున్నా. అంటే నాకు ఈ మూవీపై ఎటువంటి హైప్ లేకుండా మూవీకి అయితే వెళ్ళా. నచ్చింది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అయితే కొద్దిగా స్లోగా అనిపించింది, ఎలివేషన్సే ఎక్కువగా ఉన్నాయి రవితేజన్కి, అండ్ మధ్యలో బోర్ కొట్టింది లైట్గా. ఇక సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే బాగుంది ఫ్రెండ్స్. సెకండ్ హాఫ్ అయితే బ్లాక్ బస్టర్ అసలు. ముఖ్యంగా ఆ ఇంటర్వెల్ సీను అండ్ క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ దాకా వేరే లెవెల్లో ఉంది. క్లైమాక్స్లో రవితేజన్న చనిపోతారేమో అనుకున్నాం, కానీ ఆ లాస్ట్ ట్విస్ట్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్లో మనకి రవితేజన్నని చూపిస్తారు, ఎక్కువగా ఆ ఎలివేషన్స్ ఉంటాయి ఫస్ట్ హాఫ్లో. తర్వాత ఈ మూవీ స్టోరీ మొత్తం సెకండ్ హాఫ్లో అనేది మనకి రివీల్ చేస్తారు. అసలు రవితేజన్న ఆ గన్స్ని ఎందుకు దాస్తున్నాడు, అసలు ఆ పెద్ద పెద్ద గోడలకి అంత పెద్ద గన్స్ ఎందుకు పెట్టుకున్నాడు అనేది మనం సెకండ్ హాఫ్లో చూస్తాం. ముఖ్యంగా ఈ మూవీలో ఫైట్స్ ఉంటాయి ఫ్రెండ్స్, వేరే లెవెల్లో ఉన్నాయి ఫైట్స్, మాత్రం చాలా బాగున్నాయి. మనం సలార్ మూవీలో రీసెంట్గా చూసాం, భూమిలో ఉంచి అలా పైకి లేసి వెపన్స్ గన్స్ కాల్చుకుంటూ ఉంటారు. అలాగే ఈ మూవీలో కూడా మన రవితేజన్న ఉండే బిల్డింగ్కి పెద్ద పెద్ద గన్స్ ఉంటాయి, అండ్ ఒక అమ్మోరు విగ్రహం ఉండిద్ది. ఆ విగ్రహానికి ఉంటాయి ఫ్రెండ్స్ గన్స్, వేరే లెవెల్. అసలు నాకు బాగా నచ్చింది. అసలు ఈ యాక్షన్ ఫైట్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది మాత్రం. అండ్ సాంగ్స్ గురించి మాట్లాడుకోవాలి, సాంగ్స్ అయితే ఓకే అనిపించింది. ఫస్ట్ హాఫ్లో ఫస్ట్ సాంగ్ చాలా బాగుంది, అదే జాతర సాంగ్. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే ఒక సాంగ్ బాగుంది, అంతే ఫ్రెండ్స్. ఇక ఈ మూవీలో రవితేజన్ యాక్టింగ్ అయితే వేరే లెవెల్లో ఉంది. అండ్ ఈ మూవీలో అనుపమ పరమేశ్వరి, ముందు ఈ మూవీ స్టోరీ తెలిసేదే అనుపమ పరమేశ్వరి గురించి, అయితే తనే ఈ మూవీ స్టోరీ తెలుసుకుంటుంది. అండ్ ఈ మూవీకి పార్ట్ 2 కూడా ఉంది ఫ్రెండ్స్. అవును, ఈగల్కి పార్ట్ 2 ఉంది, ఇది నిజం ఫ్రెండ్స్. మూవీ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది, ఎండ్ వరకు థియేటర్లో కూర్చోండి, మూవీకి పార్ట్ 2 ఉందని మీకు కూడా క్లియర్గా అర్థమవుతుంది. ఇక ఈ మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది వేరే లెవెల్ ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం అదిరిపోయింది. రవితేజన్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ అసలు. అనుపమ పరమేశ్వరి ఇంకో హీరో ఉన్నారు, తనైతే కొద్దిసేపు ఉంటారు, అయినా సరే తన యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఇక విజువల్ ఎఫెక్ట్స్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఫస్ట్ హాఫ్ స్లోగా ఉంటుంది, సెకండ్ హాఫ్ చాలా బాగుంది. అంటే ఇది ఒకసారి చూసే ఫిలిం ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. మూవీకి అయితే వెళ్ళండి, మూవీ అయితే డిసప్పాయింట్ చేయదు, నాకైతే మూవీ నచ్చింది. మరో నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 ఎలా ఉండబోతుంది అనేది ఫుల్గా చెబుతా, ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి. నెక్స్ట్ లాల్ సలా మూవీ రివ్యూ వస్తుంది. ఈ వీడియో నచ్చక లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఆ రోజు మృగాలను మింగే మహాకాలుడు నిద్రలేచాడు.